గణాధ్యక్షాయ నమః. తప్పది వాడ. భగవద్గీతలో 5వ శ్లోకం. దీనికంటే ముందు ఆ 3rd శ్లోకంలో కరెక్షన్ ఏంటది? ఓం ప్రసన్న అని చెప్పుకున్నాం. ప్రపన్నాది, ప్రపన్న ఆర్తులు, అర్థమైందా? ప్రపన్న పారిజాతాయ, ప్రసన్న కాకుండా ప్రపన్న అనేది గుర్తుపెట్టుకోండి. ఈసారి నుంచి ఆ కరెక్షన్ లేకుండా ఇంకా జాగ్రత్త చేసుకుందాం. సరే, ఇవాళ 5వ శ్లోకం జాగ్రత్త, పెద్దది, అందరు జాగ్రత్త వినండి. భీష్మద్రోణ తట జయద్రథ జల గాంధార నీలోత్పల భీష్మద్రోణ తట జయద్రథ జల గాంధార నీలోత్పల భీష్మద్రోణ తట జయద్రథ జల గాంధార నీలోత్పల శల్యగ్రాహవతి కృపేణ వహని కర్ణేన వేలాకుల శల్యగ్రాహవతి కృపేణ వహని కర్ణేన వేలాకుల శల్యగ్రాహవతి కృపేణ వహని కర్ణేన వేలాకుల అశ్వత్థామ వికర్ణ ఘోరమకర దుర్యోధనావర్తిని అశ్వత్థామ వికర్ణ ఘోరమకర దుర్యోధనావర్తిని అశ్వత్థామ వికర్ణ ఘోరమకర దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవై రణనదీ కైవర్తకః కేశవః సోత్తీర్ణా ఖలు పాండవై రణనదీ కైవర్తకః కేశవః సోత్తీర్ణా ఖలు పాండవై రణనదీ కైవర్తకః కేశవః. ఇంకొక 3 పోయమ్స్ పెద్ద పెద్ద ఉన్నాయి. ధ్యానం, భగవద్గీత ధ్యానం చేస్తున్నాం మనం, ధ్యాన శ్లోకాలు. దీని తర్వాత భగవద్గీత శ్లోకాలు, అవి రెండే ఉంటాయి, మధ్య మధ్యలో 4 వస్తాయి. భగవద్గీత మెయిన్ది ఈజీగా ఉంటుంది, ధ్యాన శ్లోకాలు కొంచెం టఫ్గా ఉంటాయి నోరు తిరగడానికి. మళ్ళీ ఒకసారి నేను మొత్తం చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. భీష్మద్రోణ తట జయద్రథ జల గాంధార నీలోత్పల శల్యగ్రాహవతి కృపేణ వహని కర్ణేన వేలాకుల అశ్వత్థామ వికర్ణ ఘోరమకర దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవై రణనదీ కైవర్తకః కేశవః. ఇది శ్లోకం. దీని మీనింగ్ ఏంటంటే, భీష్ముడు ద్రోణులు అనే తీరం కలది, ఒక పెద్ద సముద్రం. ఈ యుద్ధం అనేది ఒక పెద్ద సముద్రం. దానిలో భీష్ముడు ద్రోణుడు అనేవాళ్ళు సముద్రానికి అంచులు లాంటి వాళ్ళు, అంటే వాళ్ళు ఎవరు జయించలేరు. ఈ చివర ఆ చివర వాళ్ళు ఉన్నట్టు. భీష్ముడు ద్రోణుడు, వాళ్ళు గెలవడం కష్టం పాండవులకి. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి గెలవగలిగారు. ద్రోణుడు గురువు, భీష్ముడు తాత. ఇద్దరికి ఎలాంటి వరాలు ఉంటే ఎవరు వాళ్ళ మీద గెలవడం కష్టం. అసలు దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. అందులో మెయిన్ దేవుడు ఉన్నాడు అనే కంటే కూడా అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి ఓడిపోయారని చెప్పాలి. వాళ్ళిద్దరు అధర్మం సైడ్ ఉన్నాడు, ఎవరి సైడు? దుర్యోధనుడి సైడ్ ఉన్నారు. అందువల్ల అలాంటి ఈ పోయం అర్థం ఏంటంటే, పద్యం అర్థం ఏంటంటే, భీష్ముడు ద్రోణుడు తీరాలుగా ఉన్నారు, సముద్ర తీరం అంటే ఒడ్డుగా ఉన్నారు. జయద్రథుడు జలములతో కూడినదియు, జయద్రథుడు అనేవాడు సముద్రంలో జలం లాంటి వాడు. కౌరవులు నల్ల కలువలు వంటి వారు. శల్యుడు భయంకర మత్స్యము కలవాడు. మత్స్యాలు
మత్స్యం అంటే అలా భయంకరమైన వేల్స్, బ్లూ వేల్ చెప్తుంటారు కదా, మనుషులు తినేవి, రాక్షసుడికి సంబంధించినవి, అలా భయానకమైనవి, అలా ఉన్న వాళ్ళుగా చెప్తున్నారు. సముద్రంలో ఏమేమి ఉంటాయో ఆ జీవులతో వీళ్ళని పోలుస్తున్నారు. ఆ సముద్రానికి ఈ యొక్క అధర్మంలో నిలబడ్డ వాళ్ళకి కంపారిజన్ నడుస్తుంది. భయంకరమైన అధర్మంలో ఉన్న వాళ్ళకి, అలానే సముద్రంలో భయంకరమైన వాళ్ళు ఏమంటాం ప్రాణుల గురించి. మత్స్యము కలదియో కృపాచార్యుడను ప్రవాహము. సముద్ర ప్రవాహం ఎలా ఉంటుంది? కొట్టుకెళ్ళిపోతారు ఎవరైనా. ఆ కృపాచార్యుడు అలాంటి వాడు సముద్రంలో ప్రవాహంలో ఎవరు అడ్డొచ్చినా కూడా కొట్టుకెళ్ళిపోతారు. దానిలో కర్ణుడు తరంగంలోచే వ్యాప్తమైనదియో. కర్ణుడు ఎలాంటి వాడు? దీనిలో తరంగములు, అలలు వస్తుంటాయి, పెద్ద పెద్ద ఎగిరి పడుతుంటాయి, ఇదేనన్నా లోపలికి లాగేస్తాం. అలాంటి వాడు కర్ణుడు అంట ఆ సముద్రంలో. నెక్స్ట్ అశ్వత్థామ వికర్ణుడు భయంకరమైన ముసళ్ళు లాంటి వాళ్ళు. ముసళ్ళలాగా కనబడకుండా కాలుబట్టి లాగేస్తాడు. అశ్వత్థామ అలాంటి పని చేశాడు కదా, పాండపుత్రులను చంపాడు కదా. అందుకనే అశ్వత్థామ వికర్ణుడు అనేవాడు భయంకరమైన ముసళ్ళ లాంటి వాళ్ళు. దుర్యోధనుడు సుడిగుండం వంటి వాడు. సముద్రంలో సుడిగుండాలు వచ్చి మొత్తాన్ని పట్టుకెళ్ళిపోతాయి లోపల. చేశారా అంటే ఏది కూడా అన్ని డిజాస్ట్రస్ అనే. ఇక్కడ క్రియేటివ్, ప్రొడక్టివ్, పాజిటివ్ ఏం లేదు, అంతా డేంజరే. మనుషులకు కానీ సృష్టికి కానీ డేంజరస్గా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళని ఆ సముద్రంతో పోల్చి, ఆ సముద్రంలో ఉన్న జీవులతో పోల్చారు. ఇప్పుడు పాజిటివ్ ఏం చెప్పారు ఇక్కడ? అలాంటి ఒక గొప్ప నది కావచ్చు, సముద్రం కావచ్చు, అలాంటి గొప్ప నదిని పాండవులు ఎలా దాటారు? మరి దానిలో నిజంగా పడవేసుకొని వాళ్ళు పోతే వీళ్ళు ఎవరో ఒకరు ముంచేస్తారు. సుడిగుండం ముంచేయచ్చు, చేపలు వచ్చి చేపను లోపల, మన పడవని లోపల లాగేయచ్చు, ముసలు లాగేయచ్చు, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద అలలు, కర్ణుడు లాంటి అలలు వచ్చి లాగేయచ్చు లోపల. అంటే ఎక్కడ కూడా వాళ్ళ సముద్రమో నదో దాటే స్కోపే లేదు అసలు. ఎందుకంటే అన్ని డేంజర్స్ అక్కడ ఉన్నవి. పడవని ఎంతసేపు నాన్న ఇవి ముంచేయడం. ఆ పడవలో పాండవులు వెళ్తున్నారు. మరి ఎలా యుద్ధాన్ని గెలిచారు అంటే, సుడిగుండంలో మహానదిని పాండవులు, శ్రీకృష్ణుడు అనే నావికుడు, శ్రీకృష్ణుడు అనేవాడు పడవ నడుపుతున్నాడు. అర్థమైందా? శ్రీకృష్ణుడు అనేవాడు పడవ నడుపుతున్నాడు. ఆ పడవ నడిపేవాడికి ఏం తెలుసు? ఏ రూట్గా వెళ్తే సేఫో ఆ రూట్ తెలుసు. అది ఏ రూటు? ధర్మమైన రూట్. శ్రీకృష్ణుడు అనేవాడు నడుపుతున్నాడు. భగవంతుడు ధర్మం అనే దారి చూపించి ఈ నావికుడుగా ఉండి పాండవులనే ఆ నావలో ప్రయాణం చేసే ప్రయాణికులని పడవ దాటించాడు. ఎలాంటిది? ఘోరమైన యుద్ధం అనే ఈ యొక్క సంగ్రామం నుంచి కాపాడాడు ఐదుగురిని అని చెప్తున్నారు. శ్రీకృష్ణుడు ఉపదేశించిన గీతాసూత్రాలు పాటించి మానవులు. అలానే మనకేంటి? మరి ఇప్పుడు మనతో ఎట్లా కంపారిజను? మనకి సంసారం అనేది మహాసముద్రం. మీరందరూ మహాసముద్రంలోనే ఉన్నారు. మీ చదువు చెప్పట్లే వామ్మో అనిపిస్తుంది. ఇంటర్మీడియట్ ఎంపీసీ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, సిఈసీ అకౌంట్స్, బైపీసీలో డయాగ్రామ్స్, కాన్సెప్ట్స్, బాటనీ, జువాలజీ, మీ 10th క్లాసు, దానిలో మళ్ళీ తెలుగు అనేసరికి అమ్మో ఇవన్నీ భయంకర ముసళ్ళు, ఇంకా రకరకాల సుడిగుండాలు, అలలు అన్నీ మీ సబ్జెక్ట్స్లలో కనబడుతున్నాయి మీకు. టార్చర్. ఈ మహాసంగ్రాన్ని దాటాలంటే, మహాసముద్రాన్ని దాటాలంటే భగవద్గీతను పట్టుకోవాలి. అప్పుడేమవుతుంది? భగవద్గీత విన్న వాళ్ళకి, నేర్చుకున్న వాళ్ళకి, అది నేర్చుకున్న ప్రయత్నించిన వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటారు. ఎందుకంటే వాడి మీద శ్రీకృష్ణుడి అనుగ్రహం ఉంటుంది. ఏమవుతుంది చూడండి. అలా మానవులు జన్మ పునర్జన్మలలో పడకుండా అసుర లక్షణాల నుంచి బయటపడతారు ఫస్ట్. అంటే రాక్షస లక్షణాలు ఉంటాయి చూసారా? ఏదైనా దొరికితే ఎలా కోసుకొని తిందామా, ఎవరు కనబడితే ఉట్టిగా కామ్గా కూర్చుంటే వాడిని ఎలా సతాయిద్దామా, ఎవరైనా నొప్పిరా బాబు నన్ను హాస్పిటల్ పట్టుకెళ్ళరా అంటే ఫోన్ పట్టుకొని వీడియోలు, సెల్ఫీలు తీసేవాడు. ఇవన్నీ చూస్తున్నారు. యాక్సిడెంట్ అయితే పాపం ఫస్ట్ ఎయిడ్ మినిమం కూడా చేయకుండా సెల్ఫీలు దిగుతున్నారు మహానుభావులు. అలా కూడా ఉన్నారు. అంటే ఎలా పోతున్నారు చూడండి, మనుషులు ఎలా మారిపోతున్నారు చూడండి. ఫోన్లు వచ్చాక ఒక ఫోన్ ఒక మనిషిని దాని కంట్రోల్లోకి తీసేసుకుంటుంది. మినిమం కట్టేసి ఫస్ట్ ఎయిడ్ కూడా ఆలోచన రావట్లేదు మైండ్కి. యాక్సిడెంట్ అయితే మొన్న కూడా వీడియో బస్సులో కూడా తగలబడిపోతుంటే కాపాడినట్టుంటే వీళ్ళు బస్సు ఎలా తగలబడుతుందో వీడియోలు తీసి అప్లోడ్ చేసుకోవడానికి. అంటే మనిషి ఏమయ్యాడు? మెషిన్ అయ్యాడు. బుద్ధి లేదు కదా. అట్లా దైవాసుర లక్షణాల సంఘర్షణ అను మహానదిని దైవము ఉంటే, అంటే మనం ఇప్పుడు దైవం తోడు తీసుకుంటున్నాం మనందరం. అందుకే మనం ఈజీగా దాటగలం. ఈ తోడు తీసుకునే వాళ్ళకి కష్టం. ముసళ్ళు మింగేయచ్చు, లేదంటే చేపలు మింగేయచ్చు, సుడిగొండలు కొట్టుకుపోవచ్చు, అలల్లో కొట్టుకుపోవచ్చు, ఏదైనా కావచ్చు. సంసారంలో చచ్చిపోయి, అంటే సముద్రంలో పడి చచ్చిపోయి మళ్ళీ సముద్రంలో పుడతాడు. సంసారంలో చచ్చిపోయి మళ్ళీ సంసారంలో పుడతాడు. సంసారంలో పుట్టి మనిషిగా పుట్టాలని లేదు. దోమ పుట్టచ్చు, చీమగా పుట్టచ్చు, ఎలానో పుట్టచ్చు. దీని అర్థం అది. అంటే మనకి ఏమర్థం? దీన్ని బట్టి దేవుడి సపోర్ట్ లేనిది ఎవ్వరూ బయట పడలేరు. ఎంత మీరు సెల్ఫ్ అది ఇది అంటారు, ఎంత సెల్ఫ్ స్టార్ట్ ఉన్నా భగవంతుడి సహాయం ఉండి తీరాల్సిందే.
ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండండి, ఏదైనా ఉండాలి. సంకల్ప బలం కరెక్టే. సంకల్ప బలానికి భగవంతుడి యొక్క తోడు అవసరం. పాండవుల సంకల్పం ఏమైనా తక్కువ సంకల్పమా? అందరూ ఒక్కొక్కరు ఎంత స్ట్రాంగ్. ధర్మరాజు స్ట్రాంగ్, భీముడు స్ట్రాంగే, అర్జునుడు స్ట్రాంగే, నకుల సహదేవులు 5 స్ట్రాంగే. మరి కృష్ణుడు ఎందుకు కావాల్సి వచ్చింది? మరి ఎంత సంకల్పం వాళ్ళు గట్టిగా ఉన్నా భగవంతుడు లేకపోతే గెలవడం కష్టం. రాజు బిచ్చగాడు అవ్వాల్సిందే. బిచ్చగాడు రాజు అవ్వాలంటే దేవుడు తోడు ఉండాల్సిందే. దేవుడు తోడు లేకపోతే రాజు బిచ్చగాడు అయిపోతాడు. అంటే ఎంత గొప్ప జ్ఞాని అయినా కూడా మూర్ఖుడు అయిపోతాడు, ఎందుకు పనికి రానివాడు అయిపోతాడు అని చెప్పుకుంటూ శుభం పలుకుదాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.